చేసుకునే వాళ్ళని ఎక్కువ చేసుకోవడం అనేది ముఖ్యంగా చేయాలండి. అదేవిధంగా లోకల్ గ్రూప్ యొక్క విధులండి, పంట కాలంలో 2 సార్లు గ్రూప్ సమావేశాలు ఏర్పాటు చేయాలండి. అలాగే పంటల యొక్క వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుంటూ ఉండాలి. ఏ రకం వేసాము, పంట కాలం ఎంతవరకు కలిసికట్టుగా ప్రకృతి వ్యవసాయ విధానాలు ఇచ్చే విధంగా అంటే ఒకరికొకరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఎవరికి ఏ కషాయం అవసరం, ఎవరికి ఏ పద్ధతుల మీద అవకాశం అనే దాని గురించి చర్చించుకుని సమావేశంలో చర్చించుకుని అందరూ కూడా ఒకే విధంగా ఆ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటించే విధంగా కూడా చూసుకోవడం అనేది చేయాలండి. అదే వారి యొక్క బాధ్యతలండి సభ్యులందరూ నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలి. అంటే వాళ్ళ గ్రూపులో ఎవరైనా కానీ మళ్ళీ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించకుండా బయటికి వెళ్ళిపోతున్నారేమనే దాని గురించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఆ నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలి. సభ్యులందరూ పొలాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని గమనించుకుంటూ తనిఖీ చేసుకుంటూ కూడా ఉండాలి. అదేవిధంగా ప్రాంతీయ మండలి చేపట్టే తనిఖీలను సహకరించాలంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన తనిఖీలకు ఎవరైతే వస్తారో ఆ తనిఖీల్లో కూడా మనం రైతుల దగ్గర ఉండి ఆ తనిఖీలకు సహకరించి ఆ గ్రూప్ అంతా కూడా పటిష్టంగా ఉండే విధంగా మనం చూసుకోవడం అనేది చేయాలనేది మా ఉద్దేశం. సర్టిఫికేట్ అంశాలు వివరించగలరు. పీజీఎస్ అంటే పార్టిసిపేటెడ్ గ్యారంటీ సిస్టమ్. వాటిలో రకాలు ఇండివిజువల్ సర్టిఫికేషన్, గ్రూప్ సర్టిఫికేషన్, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్. ఇండివిజువల్ సర్టిఫికేషన్ అంటే ఒక రైతుకి తన విస్తీర్ణం ఎక్కువ మొత్తం విస్తీర్ణం చేసుకుంటే నాకు ఒక్కడికే కావాలంటే ఇస్తారు ఇండివిజువల్ సర్టిఫికేట్. రెండోది గ్రూప్ సర్టిఫికేషన్. ఒక లోకల్ గా ఉన్న రైతులు ఒక గ్రూప్ లో 5 నుంచి 10 మంది దాకా ఉన్న రైతులు అతను వాళ్ళు వేసుకున్న ఎస్టీఎస్ పద్ధతిలో పండించిన పంటను అమ్ముకోవడానికి అతనికి ఇచ్చే ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఈ గ్రూప్ సర్టిఫికేషన్ ఇస్తారు. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్. ఒక గ్రామంలో కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి. అక్కడ అడిగి ఉత్పత్తులు అమ్ముకోవడానికి కొన్ని చిన్న ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఒక ఏరియాలో అమ్ముకోవడానికి ఒక విలేజ్ మొత్తం ఇచ్చి విలేజ్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ ఇస్తారు. ప్రాంతీయ మండలి విధులు స్థానిక గ్రూపులకు శిక్షణకు అవసరమైన మెటీరియల్ అందించాలి. అలాగే స్థానిక గ్రూపులు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం ప్రతిదాన్ని కూడా రిజిస్టర్ అనేది చేయాలి. రైతు పండించే పంటల విధానాన్ని ఎప్పటికప్పుడు మనం కూడా తనిఖీ చేయాలి. అలాగే పక్కన ఉన్నటువంటి రైతు కూడా అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కూడా అతను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఒకరికొకరు చెక్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అలాగే పీర్ అప్రైజర్ ఒక పీజీఎస్ గ్రూప్ కి మన దగ్గరలో ఉన్న పీజీఎస్ గ్రూప్ వెరిఫై చేయాలి. ఆ పీర్ అప్రైజర్ జిపిఎస్ అంటే లాంగిట్యూడ్ ద్వారా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ఆ పల్లె అనేది మనకి ఈ రోజు వెళ్ళిన తర్వాత ఒకటి చూపించవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఆ పక్క చూపించవచ్చు. కానీ మనకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ముందుగానే ఆ ఏదైతే లైట్ అయితే తీసుకున్నామో ఆ రైతుది మనం లాంగిట్యూడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ పంటలో వచ్చే నమూనాలను సేకరించి రసాయన అవశేషాల కోసం పరీక్ష చేయడానికి ల్యాబ్ కూడా పంపించడానికి మనమే సహకరించాలండి. అలాగే తనిఖీ చేసిన అనంతరం రసాయనిక అవశేషాలు ఏమీ లేనట్లయితే ఆ గ్రూపులకు సర్టిఫికేషన్ మన ద్వారా ఇప్పించడం జరుగుతుంది, అంటే రీజనల్ కౌన్సిల్. అలాగే పంట అమ్మకాలు జరిగినప్పుడు బదిలీ సర్టిఫికేట్ కూడా మనం దగ్గరుండి ఆ రైతుతో మనం ఒప్పించి మనం చేయించాం కాబట్టి మనం కూడా దానికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది పండించినటువంటి ఉత్పత్తులకి ఆ భూమి కనుక అమ్మేసినట్లయితే
ఆ భూమి వేరే వాళ్ళకి అమ్ముతే కదా చెప్పింది. పంట ఉత్పత్తులే వాళ్ళు వేరే జిల్లాలకు కానీ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయాలని ఉన్నప్పుడు ఆ కొనుక్కునే వాళ్ళకి వీళ్ళ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనకి రీజనల్ కౌన్సిల్ మనకి ఏవైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందో సభ్యులందరూ చెప్పిన నిబంధనలు పాటించేలా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందండి. అలాగే వారికి అవసరమైన సహకారం అందించడం, అందరూ 8 రికార్డులు మరియు సమ్మర్ డెసిషన్ రీజనల్ కౌన్సిల్కి సబ్మిట్ చేయాలి. అంటే ఆ రైతు ఏదైతే మనకి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మనం తీసుకున్నామో ఆ రైతుకి సంబంధించినటువంటి పంటకి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని కూడా రికార్డ్స్ అన్ని కూడా మన దగ్గరుండి ఎప్పటికప్పుడు రాయాలి. అలాగే మనం రాసినటువంటి తీర్మానాలను కూడా పీడిఎఫ్ రూపంలో మన మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది. అలాగే పొలం పని జరిగినప్పుడు పంట పరిస్థితిని రైతులు చేపడుతున్న పద్ధతుల గురించి చర్చించి రికార్డులో నమోదు చేయాలి. అలాగే రైతులు పంట పొలంలో తనిఖీ చేసి నివేదిక రాయాలండి. అంటే మనం వెళ్ళినప్పుడు మనకి ఏమైనా అక్కడ రసాయన అవశేషాలు ఎక్కడైనా దొరికినాయా, లేకపోతే అక్కడ మందులు వేస్తున్నాడా ఏంటనేది మనం క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆ రికార్డులో ఏమీ లేనట్లయితే ఏమీ లేదు, లేకపోతే మనకు డౌట్ ఉన్నట్లయితే మనం పరిశీలించి మన డౌట్ వచ్చినప్పుడు మన పై అధికారి ఎవరైతే ఉన్నారో మన జిల్లా లెవెల్లో మనం ఆయనకి ఒకసారి ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ మండలి చేపట్టిన తనిఖీకి రైతులందరూ కూడా సహకరించే విధంగా మన దగ్గరుండి అప్పుడు మన పై నుంచి ఎవరైతే అధికారులు వస్తున్నారో దాన్ని తనిఖీ చేయడానికి ఈ రైతులందరినీ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవడం మన బాధ్యత. థ్యాంక్ యూ మేడం. ఎవరికేం డౌట్స్ లేవా? రీజనల్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా రాయొచ్చు కదా. అక్కడికే ఎక్కువ చాక్లెట్ మేడం. ఈ పేర్లు రాసుకునే బదులు రీజనల్ కౌన్సిల్ రాయొచ్చు. ఆ చార్ట్ తిరగేసి రాయొచ్చు. ఏకలవ్య ఒకటి, ఇన్స్టిట్యూట్ ఒకటి, ఇంకోటి ఏపీ సబ్గా అంటున్నారు. అది ఫుల్గా నేర్చుకోవాలి మీరు. ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇంకోటి శ్రీసాట్ అంటాం, శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ బెంగళూరు. సో ఈ 4 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో గుర్తింపు పొందిన సంస్థలు అన్నమాట. సో వాళ్ళు సర్టిఫై చేస్తేనే సర్టిఫికేషన్ కి వాల్యూ ఉంటుంది. సో ఇవి నోటెడ్ గా మీరు ఎప్పుడు పలుకుతా ఉంటే మీకు గుర్తుగా ఉంటాయి. 4 అనేది కరెక్ట్ గా చెప్పారు కానీ ఆ వర్డ్స్ కూడా కరెక్ట్ గా చెప్పాలి. సిఎస్ఏ అంటే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సికింద్రాబాద్ లో ఉంది. మెయిన్ ఇది 24 జిల్లాల్లో పనిచేస్తుంది. మిగతా వాళ్ళు షేరింగ్ అన్నమాట. సో నెక్స్ట్ 6th గ్రూప్, 6th అయిపోయింది, 4వ గ్రూప్ అయిందా ఇప్పుడు? భాగ్యలక్ష్మి, మా టీం నెంబర్ వచ్చేసి 4. ఇప్పుడు మేము చెప్పే టాపిక్ ఏంటంటే బీజీఎస్ సర్టిఫికేషన్ లో ఫీల్డ్ అప్రైజల్ అంటే అంతర్గత తనిఖీ పాత్ర ఏమిటి, అందులో తనిఖీ చేయవలసిన 10 అంశాల గురించి మేము చెప్పుకోతున్నామండి. అది ఒకసారి చదువు. పీర్ అప్రైజల్ అను ఒక్కసారి అంటే అది నీకు వచ్చేస్తుంది. ఒకసారి అంటే ఫీల్డ్ అప్రైజల్ రైతుల సమూహంలో పారదర్శకతను విశ్వసనీయతను నిర్ధారిస్తుందన్నమాట. ఆ సమూహంలోని ఒక రైతు మరొక రైతు పొలాన్ని తనిఖీ చేసి బీజీఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో అనేది ధృవీకరిస్తుందండి. తనిఖీ ఫలితాలను నమోదు చేసి సమర్పించడం ద్వారా మొత్తం వ్యవస్థకు జవాబుదారీగా అందిస్తారు. స్థానిక నమ్మకత్వాన్ని పెంపొందిస్తుంది. తనిఖీ చేయవలసిన అంశాలు పొలం నిర్ధారణ. పొలాన్ని ఎలా నిర్ధారిస్తామంటే మన కాబట్టి ఈ రోజుల్లో టెక్నాలజీ ఉపయోగించి సర్వే నెంబర్, ఖాతా నెంబర్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనం ఈ పొలం ఫీల్డ్కి వెళ్ళేసరికి ల్యాండ్ ప్రాజెక్ట్ అనేది కోఆర్డినేట్స్ లో నిర్ధారించవచ్చు. అలాగే బఫర్ జోన్ నిర్వహణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్డ్కి వెళ్ళగానే బఫర్ జోన్ ఉందా లేదా అంటే ఆ బఫర్ జోన్ లో సరిహద్దు పంటలు వేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. తర్వాత సేంద్రియ ఎరువుల తయారీ మరియు వాడకం.
అంటే ఆ ఫీల్డ్ లో చేసిన సేంద్రియ ఎరువు తయారు చేసారా, ఏ విధంగా వాడారు అనేది ఒకవేళ లేకపోయినా మనం ఫీల్డ్ డాక్యుమెంట్ అది ఫోటో డాక్యుమెంటేషన్ చూసి మనం నిర్ధారణ చేయవచ్చు. తర్వాత రసాయన ఎరువులు లేదా పురుగు మందుల వాడకం లేకపోవడం, అంటే ఆ ఫీల్డ్ లో ఏ విధమైన రసాయనాలైనా ఉన్నాయా లేదా ఏమైనా అవశేషాలు ఉన్నాయనేది కూడా మనం గుర్తించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. తర్వాత విత్తన వనరులు, అంటే విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది ఎస్పీఎస్ నుంచి సీపు సీడేనా, అంటే ఎక్కడ ఏ స్టోర్ నుంచి తీసుకొచ్చారు, లేదా రైతులు దేశవాళీ గారైతేనా ఎక్కడ తను పండించిన పంటనే విత్తనంగా తీసుకున్నాడు అనేది కూడా నిర్ధారణ చేయవచ్చు. తర్వాత నీటి పారుదల వనరులు, అంటే మనం ఎంత ఎస్పీఎస్ తో చేసినప్పుడు కాంపాక్ట్ చేసినప్పటికీ ఆ కాలువల ద్వారా అనేది కాలుష్యాన్ని వస్తుందా లేదా బఫర్ జోన్ ఆపుతుందా, ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. తర్వాత నిల్వ పద్ధతులు, అంటే మనం పండించిన ఉత్పత్తుల్ని ఆ నిల్వ చేసుకునే స్టోరేజ్ కెపాసిటీస్ ఉన్నాయా లేవనేది కూడా చూడాలి. తర్వాత పంట కోత టైంలో మనం ఈ ఇన్స్పెక్షన్, అంటే పంట టైంకి వచ్చి మనం ఆ పంటలో యొక్క అవశేషాలు ఏమైనా ఉన్నాయనేది పరిశీలించాలి. తర్వాత పరిశుభ్రత మరియు జీవ వైవిధ్య నిర్వహణ. పరిశుభ్రత అంటే ఆ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, అంటే పంటల వైవిధ్యం కూడా మనం అక్కడ ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. తర్వాత డాక్యుమెంటేషన్, మనం ఎంత చేసినా చివరికి డాక్యుమెంటేషన్ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఆ డాక్యుమెంటేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ 10 పాయింట్లు అబ్జర్వ్ చేసి రిపోర్ట్ మీరు ఆర్సీకి పంపిస్తే వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసుకొని ఫైనల్ గా సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. అసలు ముందు ఫీల్డ్లోకి వెళ్ళంగానే వాసన చూసి పసిగట్టేస్తారన్నమాట. మందు వాడితే కెమికల్స్ వాడితే ఖచ్చితంగా వాసన వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇంకా డౌట్ ఉంది అంటే పండించిన కాయలు కానీ ఏమైనా గింజలు కానీ తిని చూసినా మనకి టేస్ట్ తెలిసిపోయి ఇంకోటి పక్కన కెమికల్ ఫీల్డ్ ఉంది దానివల్ల మాకు అట్లా వచ్చిందేమో అని అంటారు, కానీ గ్యారంటీగా టెస్ట్ చేస్తారు అట్లా ఉన్నప్పుడు. సో అవన్నీ కూడా వాళ్ళు వాడేసి డబ్బాలు మా పొలంలో పడేశారు, ఆ కవర్లన్నీ మా పక్కన పడేశారు అని చెప్పేసి అంటారు. కొంచెం అట్లాంటివన్నీ ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, రైతులు చెప్పాలి. సర్టిఫికేషన్ అంటే చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు వాళ్ళు. డౌట్ వచ్చిందంటే ఇంకా టెస్టింగ్ చేపిస్తారు. ఫ్యామిలీ టెస్ట్ ఫెయిల్ అయిందంటే 3 సంవత్సరాలు. ఓకే, ఏమైనా ఉన్నాయి పాయింట్స్ యాడ్ చేయాల్సి?